ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అందుకే నేను నా కూతుర్ని శ్మశానం లాంటి ఆ గగన్ గాడి ఇంటి దగ్గర వదిలేసొచ్చాను. ఇంట్లో వదిలి రావడం ఏంటి బావా? బయట రోడ్డు మీద వదిలేస్తే శోభాచంద్ర కూతురు అలా అంటూ ఇలా అంటూ తక్కువ చేసి తప్పుగా మాట్లాడతారు. ఈ ఇంటి పరువు మర్యాదలు మంటల్లో కలుస్తాయి. అందుకే అక్కడే వదిలేసొచ్చాను. ఇక మీదట భూమికి ఈ ఇంటికి ఎలాంటి సంబంధం లేదు. పద్నాలుగో రోజున పెద్ద కర్మ చేసి పిండం పెట్టి త్రిలోదకాలు వదులుతాం. అపూర్వ, ఆ ఏర్పాట్లు చూడు. అన్నయ్య మాటంటే మాటే. ఇక మీద భూమి ఎక్కడెదురైనా మనం మాట్లాడకూడదు. బావతో బంధం వేసి ఈ ఇంటితో సంబంధం లేదంటే భూమికి ఏమైనా లెక్క? ఇంత మోసం చేసిన భూమిని డాడీ చంపేస్తాడనుకుంటే పిల్లల్ని కనమని బావ దగ్గర వదిలేసొచ్చాడు. ఇక్కడ కాదు, పక్కెళ్ళి మాడుకుందాం. పద. ఓ పద. అమ్మాయి, ఇదిగో అమ్మాయి. అమ్మాయి, అల్లుడు గారంతా గుడ్ న్యూస్ చెప్పినా ఎందుకమ్మాయి షాక్ తగిలిన కాకిలి అయిపోయావు? గొడుతు గుడ్ న్యూస్ చెప్పాడు. అదేంటి అమ్మాయి అలా అంటావు? భూమికి ఇంటికి ఏ సంబంధం లేదని చెప్పేశారు కదా. అప్పుడు మన ఇంటి నుంచే బయటికి నడవాలి. ఈ ఇంటితో సహా ఈ ఆస్తి మొత్తం దాందే పిన్ని. అది గనక దాని మొగుడుతో వచ్చి ఈ ఇల్లు ఖాళీ చేయమంటే మనం చచ్చినట్టు చెయ్యాలి. మన చేతిలో చెప్ప తప్ప చిల్లి గవ్వ కూడా ఉండదు. అంటే తర్వాత అల్లుడు గారు ఏ గౌడంలోనో లారీకి మూటలు ఎత్తుతూ సంసారాన్ని ఈడ్చవలసిందేనంటావా? ఇంచుమించు అంతే. అమ్మాయి, ఈ వయసులో అల్లుడు గారు మూటలు ఎత్తగలరంటావా? ఆస్తి ఎక్కడ పోతుందో అని నేను టెన్షన్ పడుతుంటే మా అవస్థలు ఎలా ఉంటాయో నువ్వు ఇమాజిన్ చేసుకుంటావేంటి? అబ్బే, నేనెందుకు అలా ఇమాజిన్ చేసుకుంటాను? మీరు బాగుంటేనే కదా నేను పంచపక్ష పరమాన్నాలు తినగలిగేది. ఆలోచించు. ఈ ఆస్తిని చేజారిపోకుండా ఏం చెయ్యాలో నువ్వే బాగా ఆలోచించు. అదే ఎలా, ఏం చెయ్యాలి?